బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దక్షిణ చైనా సముద్ర జలాలపై ఆధిపత్యం కోసం తప్పిస్తున్న చైనా హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించింది. తైవాన్కు అమెరికా రక్షణ మద్దతు పెరుగుతున్న క్రమంలో ఆ దేశం హైడ్రోజన్ బాంబు పరీక్షలను చేపట్టినట్లుగా తెలుస్తుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం పూర్తిగా శుద్ధి చేసిన 2 కిలోగ్రాముల హైడ్రోజన్ బాంబును ఆ చైనా స్టేట్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఇక సాంప్రదాయ అణుబాంబుల మాదిరిగా కాకుండా మెగ్నీషియం హైడ్రేట్తో ఈ నాన్ న్యూక్లియర్ హైడ్రోజన్ను తయారు చేసింది. ఇది చాలా శక్తివంతమైన బాంబు. ఒక్కసారి యాక్టివ్ అయితే కేవలం 2 సెకన్లలో 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో కూడిన పేలుడు సంభవిస్తుంది. ఒకే విధమైన శక్తిని విడుదల చేసే ఫైర్ బాల్స్ విడుదలవుతూ వరుస పేలుళ్లు సంభవిస్తాయి. దీంతో విస్తారమైన ప్రదేశాల్లోని శత్రు సేనల్ని, వాటి స్థావరాల్ని ఇది సర్వనాశనం చేస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దక్షిణ చైనా సముద్ర జలాలపై ఆధిపత్యం కోసం తప్పిస్తున్న చైనా హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించింది. తైవాన్కు అమెరికా రక్షణ మద్దతు పెరుగుతున్న క్రమంలో ఆ దేశం హైడ్రోజన్ బాంబు పరీక్షలను చేపట్టినట్లుగా తెలుస్తుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం పూర్తిగా శుద్ధి చేసిన 2 కిలోగ్రాముల హైడ్రోజన్ బాంబును చైనా స్టేట్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఇక సాంప్రదాయ అణుబాంబుల మాదిరిగా కాకుండా మెగ్నీషియం హైడ్రేట్తో ఈ నాన్ న్యూక్లియర్ హైడ్రోజన్ను తయారు చేసింది. ఇది చాలా శక్తివంతమైన బాంబు. ఒక్కసారిగా యాక్టివ్ అయితే కేవలం 2 సెకన్లలో 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో కూడిన పేలుడు సంభవిస్తుంది. ఒకే విధమైన శక్తిని విడుదల చేసే ఫైర్ బాల్స్ విడుదలవుతూ వరుస పేలుళ్లు సంభవిస్తాయి. దీంతో విస్తారమైన ప్రదేశాల్లోని శత్రు సేనల్ని, వాటి స్థావరాల్ని ఇది సర్వనాశనం చేస్తుంది.